జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత, కూటమిగా 3 పార్టీలు కలిసి సాగడం, ఇలాంటి అనేక కారణాలతో చాలా చోట్ల 2024 ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చూసాం. ఈ ఫలితాల్లో విజయం సాధించినటువంటి కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు యథేచ్ఛగా సాగుతున్నారు. గడిచిన ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. పైగా పెత్తనమంతా తమ కుటుంబ సభ్యులకి అప్పగించేసి నియోజకవర్గాన్ని ఏదో సామంతరాజుల చేతుల్లో పెట్టేసినట్టుగా సాగిపోతున్నారు. దాంతో స్వల్ప కాలంలోనే తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా కొందరు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళలో జనసేన పార్టీకి చెందిన నరసాపురం ఎమ్మెల్యే ఒకరు. బొమ్మిడి నాయకర్. ఈయన 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి అదే నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమి, ఇతర అనేక పరిణామాలు కూడా కలిసి రావడంతో 2024లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. కానీ గెలిచిన తొలినాళ్లలోనే ప్రజల మనసును చూరగొనేలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, ఇతర అనేక ప్రజా సమస్యల మీద చొరవగా సాగాల్సినటువంటి నాయకుడు అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. అవకాశం వచ్చిందే తడువుగా చెలరేగిపోతున్నారు. ఇసుక దందా నుంచి మొదలుకొని మొత్తం నియోజకవర్గంలో అన్నింటా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే చాలా బెస్ట్ అనుకునేటువంటి రీతిలో జనాన్ని నెట్టేస్తున్నారు. చాలా తక్కువ కాలంలో ఇలాంటి వ్యతిరేకత చాలా అరుదు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆయన సోదరుడు సాగిస్తున్నటువంటి వ్యవహారాలతో జనసేన పార్టీ పరువు కూడా పోతోంది అంటూ చాలామంది ఆ పార్టీ కార్యకర్తలు కూడా వాపోవలసి వస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలైతే ఈ వ్యతిరేకత తమకెక్కడ తాకుతుందో అనేటువంటి కారణంగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా జనసేన వ్యవహారమే, తమ పని కాదు, తమకు ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పుకునే దిశలో టీడీపీ నేతలు ఉన్నారు. దాంతో నరసాపురంలో కూటమిలోనే కలహాలు మొదలైపోగా రెండో వైపు ప్రజలు మాత్రం ఈ వ్యవహార శైలితో విసిగెత్తిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆక్వా చెరువుల పేరుతో దందా నుంచి అన్నింటా ఇప్పటికే కలెక్షన్ల పర్వం హద్దులు మీరిపోతోంది అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. మరి దీనికి ఎప్పటికైనా ఆ ఎమ్మెల్యే గుర్తిస్తారా? ఇలాంటి వ్యవహారాలకి చెక్ పెడతారా? లేదంటే ఎమ్మెల్యే సోదరుడికే పెత్తనం ఇచ్చేసి ఆయన ఏం చేసినా తనకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా సాగిపోతారా? ఇదే నియోజకవర్గ వాసులు ఇప్పుడు వేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎమ్మెల్యే ముందు ఏదైనా సమస్య చెప్పుకుందాం అని వెళ్ళాలంటే ముందు ఎమ్మెల్యే సోదరుడి దయాదాక్షిణ్యాలు ఉంటే తప్ప ఆయన దర్శనం దొరకడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతోంది. నరసాపురం జనసేన పార్టీకి అనేక రకాలుగా కలిసి వచ్చే నియోజకవర్గం. నాయకర్ మత్స్యకార కులానికి చెందినటువంటి నాయకుడు కావడం, అదే సమయంలో జనసేన కారణంగా కాపుల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉండడంతో బీసీ ఓసీ కాంబినేషన్తో జనసేనకు చాలా సేఫ్ జోన్ అన్నట్టు. పైగా వరుసగా 2 సార్లు జనసేన పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోల్ని ఆనుకునున్నటువంటి స్థానం. ఇలాంటి అనేక కారణాలతో సేఫ్ జోన్గా ఉండాల్సినటువంటి నరసాపురం ఇప్పుడు జనసేన పార్టీకి ఎదురుగాలి మొదలైపోయిందా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. ఇది నియోజకవర్గంలో పూర్తిగా బొమ్మిడి నాయకర్, ఆయన బ్రదర్ సాగిస్తున్నటువంటి వ్యవహారాల మూలంగానే అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మరి దీన్ని చక్కదిద్దుకోగలరా? సరి చేసుకోగలరా? లేకుంటే పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధమైపోతారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు నరసాపురం నిండా వినిపిస్తోంది.